ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు మన తండ్రి గారి యొక్క పుట్టినరోజు. హైదరాబాద్కి ఆర్చ్ బిషప్ గారైన పూల ఆంటోనీ గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు ఫాదర్ గారికి తెలియజేస్తూ, అవర్ లేడీ ఆఫ్ పర్పచువల్ హెల్ప్ చర్చ్ పారిష్ తరపు నుండి, రెవరెండ్ ఫాదర్ ఆనంద్ గారి తరపు నుండి నేను కూడా మన తండ్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా మన తండ్రి గారి కోసం ప్రార్థిద్దాం. అయితే ప్రార్థించడమే కాదు, మన ప్రవర్తన నిజంగా దేవుడికి విధేయత చూపిస్తూ ఉందా? లూకాసు వార్త 18వ అధ్యాయం మనం చూడొచ్చండి. ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే, దేవుడికి భయపడడు, మానవులని లక్ష్య పెట్టడు. ఈ యొక్క కేటగిరీలో మనలో చాలా మంది ఉన్నాము. బోధకులు అని చెప్పుకుంటూ మనము అటు దేవుడిచ్చిన అధికారానికి భయపడం, దేవుడి బిడ్డలకి భయపడం, అదేవిధంగా దేవుడికే భయపడట్లేము కాబట్టి మానవుల్ని కూడా లక్ష్య పెట్టట్లేము. చాలా మంది మనలో ప్రవక్తల్లాగా ఉన్నాము, ప్రవక్తినిలాగా ఉన్నాము, దేవుడి యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాము, కానీ దేవుడిచ్చిన అధికారానికి మనం లోబడట్లేము. అంటే లిటరలీ తిరుగుబాటు చేస్తున్నాము. ఆనాడు ఏ విధంగా అయితే మోషే మీదికి ఇజ్రాయెల్ ప్రజలు తిరగబడ్డారో, అప్పుడు దేవుడు అన్నమాట, మీరు తిరగబడింది ఆరోన్ మీదికి, మోషే మీదికి కాదు, ఇదిగో నా మీదికి మీరు తిరగబడ్డారు అని. అదేవిధంగా దేవుడిచ్చిన అధికారం ఈ ప్రపంచానికి ఎవరు అనంటే పోప్. పీటర్ ఇస్ ద ఫస్ట్ పోప్ ఇన్ దిస్ వరల్డ్. ఆనాడు పేతురు గారు ఒక బిషపే. ఈనాడు మన తండ్రి గారు హైదరాబాద్కి బిషప్గా ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప గురువులకి మనం గౌరవాన్ని ఇవ్వకుండా, వారి కోసం ప్రార్థించకుండా ఎప్పుడైతే మనము అవిధేయత చూపిస్తూ ఉంటామో, దేవుడు వారికి ఇచ్చారు ఆ అధికారాన్ని అని మనం వారిని గౌరవించకుండా ఉంటామో, అది తిరుగుబాటు. అంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి నేను రూల్ చేస్తున్నానని చెప్పలేదండి. ప్రధానాధిపత్యాన్ని పేతురు గారికి ఇచ్చారు మత్తయి సువార్త 16వ అధ్యాయములో. అదేవిధంగా ఈరోజు మన తండ్రి గారైన పూల ఆంటోనీ గారికి మరొక్కసారి పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన తండ్రి గారి యొక్క పుట్టుక అంటే మనందరికీ కూడా పండుగే. పుట్టినరోజు జరుపుకుంటున్న మన తండ్రి గారైన పూల ఆంటోనీ గారి యొక్క గొప్పతనాన్ని ఆ దేవాది దేవుడు తనకిచ్చిన గౌరవం ద్వారా, ప్రధానాధిపత్యం ద్వారా ఈ ప్రపంచానికి, ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి, యొక్క మన హైదరాబాద్కి, ఈ యొక్క తెలంగాణ, ఆంధ్రాకి దేవాతి దేవుడు చూపిస్తూ ఉన్నాడు, ఇదిగో నా బిడ్డ ప్రార్థించండి అని.